ఆదర్శ నగర్ రాత్రి అంతా నిద్ర లేదు. గడప దాటి బాబు ఇళ్ళలోకి వచ్చినాయి. ఏం లేదు, మేము ఎట్లా ఏం చేయాలో అర్థం కాదు. ఎంత మట్టికెట్టు పోవాలని ఇంట్లోనే ఉండి మేము పెద్దలు ఎవరు లేరు ఇంట్లో. మాకు పోయిందో పేరు సువార్తమ్మ, దార సువార్తమ్మ. నా పేరు అరుణ, మాది మార్టూరు మండలం, బాపట్ల జిల్లా. రాత్రి కురిసిన వర్షానికి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి. మొత్తం ఏం వండుకోవటానికి లేదు, ఎవరింటికి వెళ్ళటానికి లేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగించాలని అడుగుతున్నాం. ఇక ఎటు వెళ్ళటానికి కూడా లేదు. ఇల్లు మొత్తం శుభ్రంగా, అసలుకి కాలువలు లేవు, ఏం లేవు. అందువల్ల అసలుకి ఆ నీళ్ళన్నీ ఆడకొచ్చి ఆగి డ్రైనేజీ మొత్తం ఏడే ఉంది. మళ్ళీ అధికారులు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి ఇప్పటివరకు? ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చారు. మీకు సదుపాయాలు ఏమైనా ఏర్పాటు చేశారా? టిఫిన్లు అవి తీసుకొచ్చారు. ఏం వండుకోవటానికి లేదు, ఎక్కడికి వెళ్ళటానికి కూడా లేదు. అది జాగ్రత్తముడి. నా పేరు అంజమ్మ. గుడిసెలోకి నీళ్ళు వచ్చినాయి. నేను మొన్న పోయి 4 రోజులకు వస్తాను. కట్ట బియ్యం సరుకులు మొత్తం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. ఇక మొత్తం తడిసిపోయినాయి. నాకేం లేదు, ఇంటానికి కూడా లేదు. నీ బోట్ అయ్యాయి ఆడొద్దురా పడిపోయి ఇల్లు అనేది బయటకు లాక్కొచ్చారు. నాకు ఇంకేం తారుడ్యం లేదు. ఇక నాకు ఎవరన్నా అడుక్కొని పెట్టుకుంటే ఈ 4 ఏళ్ళతోటి నేను బతుకుతున్నాను. ఎవరన్నా తీసుకొచ్చి పెట్టి బతికిచ్చే వాళ్ళు కూడా లేరు. ఏ నాయకులు కూడా వచ్చి ఏంది అని పలకరించిన వాళ్ళు కూడా లేరు. జీవితం అంతా ఇక మేము ఎవరు నీ బట్ట అవి రాకపోతే తీయకపోతే నేను ఎక్కడ గౌడ్చలైనా చనిపోయేదాన్ని. నా జీవితం మరిపోయేది. అట్టన్న పోయిన శుభ్రంగా ఉండేది. ఈ బాధలు ఈ కష్టాలన్నీ నాకెందుకు నెరవేర్చాడు దేవుడు తెలియదు. అన్ని పోయినాయి. ఆ నీళ్ళల్లో ఏడపోయినాయో పావద్దన్నారు. అల్లాడితే ఇది ఇంత లోటు వచ్చినాయి. నడుము లోటు. ఇక నువ్వు వద్దు పాపా కానీ నీళ్ళు తీసుకొచ్చారు. ఎవరు రాలా, ఎవరు అసలు రాలి. ఇప్పుడే మీరు రావటం, మీరే రావటం. అధికారులు కానీ ఎవరు రాలేదు నీ దగ్గరికి? రాలేదండి. మీరు వచ్చి మాట్లాడితేనే మాకు అంత వర్షంలో కూడా అంత నీళ్ళల్లో కూడా వీళ్ళు వచ్చి నాకు వచ్చారు బయటికి. వద్దు రాగుడిసెలో. అది ఎవరు మా కాడికి వచ్చిన వాళ్ళు లేరు.